హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలే రుచి. ఈరోజు వీడియోలో దేవి నవరాత్రుల స్పెషల్ ప్రసాదాలండి. 9 రకాల ప్రసాదం రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా అయితే మనం కట్టె పొంగల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక అరకప్పు వరకు పెసరపప్పు తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4 నుంచి 5 నిమిషాలు దోరగా వేయించుకోవాలి. పప్పు మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. మనకి పప్పు వేగాక మంచి వాసన వస్తుందండి. అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని కుక్కర్లోకి వేసేసుకోవాలి. పెసరపప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు బియ్యం వేసుకోవాలి. కప్పు నిండుగా బియ్యం వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఆ తర్వాత దీనిలోకి ఒక 5 కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి. మనం తీసుకున్న 1.5 కప్పులకి ఫస్ట్ అయితే ఒక 5 కప్పుల వరకు నీళ్ళు వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి ఉప్పు వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కావాలంటే తర్వాత కూడా వేసుకోవచ్చు. నేను ఒక టీ స్పూన్ వేసాను. 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అన్నం పప్పు బాగా సాఫ్ట్గా ఉడికిపోవాలి. అప్పుడు దాకా బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 విజిల్స్ రానిచ్చానండి మీడియం ఫ్లేమ్లో. అన్నం చూసారు కదా, సాఫ్ట్గా ఉడికిపోయింది. ఒకసారి అన్నాన్ని బాగా మెతుపుకోవాలి. ఇలా అన్నం బాగా మెతుకున్న తర్వాత దీనిలోకి మరికొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కొంచెం జావుగా ఉండేలాగా చూసుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు. నాకు ఉప్పు అయితే సరిపోలేదండి, కాబట్టి నేను మరి కొంచెం ఉప్పు వేసి తీసుకున్నాను. వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ మరొక 2 కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మరొక 3 నుంచి 4 నిమిషాలు ఉడకనివ్వాలి. అది మరొక స్టవ్ మీద ఉడుకుతూ ఉన్నప్పుడే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి అయితే పొంగల్కి టేస్ట్ బాగుంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం, 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి మనం ఒక 10 వరకు నేను జీడిపప్పు వేసుకున్నానండి. కొద్దిగా ఇంగువ, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి. జీడిపప్పులు అలాగే అన్నీ వేగిన తర్వాత ఫైనల్గా కరివేపాకు వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పొంగల్లో వేసి కలుపుకోవాలి. ఈ పొంగల్లో వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి. ఈ కన్సిస్టెన్సీలో మనకి పొంగల్ ఉంటే టేస్ట్ బాగుంటుంది. మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ జారుడుగా ఉన్నా కూడా బాగోదు. ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి టేస్ట్ బాగుంటుంది. మనం దీన్ని చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెండో ప్రసాదం కొబ్బరి రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే మొత్తం నెయ్యితో కానీ మొత్తం నూనెతో కానీ చేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని కొంచెం ఫ్రై చేసుకున్నాక అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని వేసుకోవాలి. దానిలోనే 1 టేబుల్ స్పూన్ వేరుశనగలను కూడా వేసుకోవాలి. కొన్ని జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. అందులో సన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే స్లైసెస్గా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ముందుగా నేను కొబ్బరిని తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. ఇలా మీరు కావాలంటే గ్రేట్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి 1 కప్పు వరకు ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ప్యాన్లో యాడ్ చేసుకుందాం. ఇది మొత్తం యాడ్ చేసుకున్నాక దీన్ని మొత్తాన్ని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. రైస్కి అలాగే దీనికి సరిపడా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే తర్వాత రైస్ టేస్ట్ చూసి కూడా యాడ్ చేసుకోవచ్చు ఉప్పుని. ఇప్పుడు నేను ముందే ఉడికించి పెట్టుకున్న పొడి పొడిలాడుతున్న రైస్ని దీనిలో వేసుకోవాలి. ఈ రైస్ మొత్తాన్ని వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి అడుగు నుంచి మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేయాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టి
2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీనిలో లాస్ట్గా కొంచెం కొత్తిమీరని వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేయాలి. ఇప్పుడు మన కోకోనట్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ రైస్ రెడీ. ఇప్పుడు మూడో ప్రసాదంగా రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడవ్వాలి. నెయ్యి వేడాక దీనిలోకి కొన్ని జీడిపప్పులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇన్ననేం లేదండి, మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు జీడిపప్పులు. జీడిపప్పులు లైట్గా వేగాక దీనిలోకి కొన్ని కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసి తీసుకోవాలి. ఇవి 2 కూడా ఎర్రగా వేగాలి. జీడిపప్పు కిస్మిస్ ఇలా వేగాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. తిరిగి అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడాక ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి. ఆ తర్వాత అరకప్పు వరకు బొంబాయి రవ్వ లేదా సూజీ రవ్వని యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా వేయించుకోవాలి. రవ్వ బాగా పచ్చివాసన పోయి ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. మనకి రవ్వ వేగితే మంచి సువాసన వస్తుందండి. అప్పటి వరకు కూడా బాగా కలుపుతూనే వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేగడం వల్ల మనకి రవ్వ బాగా వేగుతుంది. మనకి రవ్వ కేసరి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, రవ్వ కేసరికి రవ్వ ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్లేట్ని పక్కన పెట్టేసుకొని ప్యాన్లోకి 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్నాక దీనిలోకి 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని తెరలనివ్వాలి. వాటర్ తెరిలేటప్పుడు బొంబాయి రవ్వని వేసుకోవాలి. రవ్వ వేసుకున్నప్పుడు మనకి ఉండలు ఏం కట్టదండి, చక్కగా వేగింది కాబట్టి చక్కగానే ఉంటుంది. మనకి ఉండలు కట్టకుండా ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. రవ్వ దగ్గర పడేంత వరకు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. రవ్వ ఇలా దగ్గర పడ్డాక దీనిలోకి పంచదారని యాడ్ చేసుకోవాలి. పంచదార వచ్చేసి 1/4 కప్పు వరకు వేసుకున్నానండి. మీకు స్వీట్ ఇంకా కొంచెం కావాలంటే ఇంకా 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ కరిగాక మళ్ళీ మనకి ఇది పల్చన అవుతుంది. మళ్ళీ తిరిగి దగ్గర పడేంత వరకు కూడా ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి. దీనిలోనే మధ్యలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. దీనికి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుందండి. నేనైతే ఒక అరకప్పు వరకు వాడానండి. మొత్తం మీద నెయ్యి ఉంటేనే మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది. నెయ్యి వేసుకున్నాక దీనిలోకి 1 చిటికెడు సాఫ్రాన్ ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే ఇది ఆప్షనల్ అనమాట. ఇలా వేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రవ్వ కేసరి కొంచెం దగ్గర పడ్డాక దీనిలోకి 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి మొత్తం కూడా ఈ కేసరి పీల్చే వరకు కూడా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. మీకు ఇష్టం లేదంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. చూసారు కదా, నెయ్యి కూడా మనకి బయటకు వస్తుందన్నమాట. చక్కగా రెడీ అయిపోయింది రవ్వ కేసరి. ఇప్పుడు దీనిలోకి మనం జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ దగ్గర పడిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇలా చేస్తే రవ్వ కేసరి చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా అలాగే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు 4వ ప్రసాదం పులిహోరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను ముందుగానే అన్నాన్ని ఉడికించి పెట్టుకున్నానండి. ఇలా చూస్తారు కదా, పొడి పొడిగా ఉడికించి తీసుకోవాలి. ఇక్కడ 1/4 కేజీ బియ్యాన్ని తీసి అలా అన్నాన్ని ఉడికించి తీసుకున్నాను. ఈ అన్నం అనేది పొడి పొడిలాడుతూ ఉండాలి. అన్నం ఇక్కడ వేడిగానే ఉందండి. వేడిగా ఉన్నప్పుడే దీనిలో కొంచెం కరివేపాకు అలాగే 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా నూనె వేయటం వల్ల మనం అన్నం అనేది పొడి పొడిగా ఉంటుంది, మెత్తబడకుండా ఉంటుంది. అలాగే కరివేపాకు కూడా టేస్ట్ అనేది బాగుంటుంది వేడి మీద వేస్తే. ఇలా అంతా కూడా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలోకి సుమారుగా ఒక 50 గ్రాములు తీసుకున్నానండి చింతపండు. ఈ చింతపండుని ఒక గిన్నెలోకి వేసుకొని దీనిలో వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళు వేయడం వల్ల మనకి చింతపండు త్వరగా నానుతుంది. కనీసం ఒక 15 నిమిషాలు దీన్ని అలాగే వదిలేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 ఎండుమిర్చి, అలాగే 1½ టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇది ఆవ కోసం అండి, పులిహోరలో వేసే పొడి. చాలా బాగుంటుంది పొడి వేయటం వల్ల. ఇవి ఇలా వేగాక వీటిని ఒక మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. కొంచెం చల్లారనిచ్చి దీన్ని మెత్తగా పొడి చేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు మనకి నానిపోయిందండి. దీనిలోని మొత్తం కూడా మనం చింతపండు గుజ్జుని తీసుకోవాలి. ఇలా చింతపండు మొత్తం గుజ్జుని తీసుకోవాలి. దీనిలోని మరిన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి బాగా పిసికి మనం చింతపండు గుజ్జుని తీసుకోవాలి. ఇలా గుజ్జుని తీసుకున్నాక మనకి ఇలా మిగిలి ఉంటుంది కదా, దీంతో చింతపండు రసం కానీ చారు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో చింతపండు గుజ్జుని, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. రైస్ కూడా సరిపడా వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి అంతా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి. బెల్లం వేయటం వల్ల పులుపు అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చూసారు కదా, ఇక్కడ మనకి చింతపండు గుజ్జు అనేది బాగా దగ్గర పడిపోయింది. ఇలా దగ్గర పడితే చాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం అన్నంలోకి వేసుకోవాలి. ఈ గుజ్జు మొత్తాన్ని కూడా వేసుకున్నాక దీన్ని బాగా అన్నానికి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మనం ఉప్పు చింతపండులోనే వేసామండి. ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ పచ్చిమిర్చి నేను దీనిలోనే వేసాను కదా, కావాలంటే మీరు కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చిని. ఇలా అంతా కూడా బాగా కలుపుకొని మిక్స్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఆయిల్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1½ టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. నేను కొంచెం ఎక్కువగానే వేసాను. దీనిలోనే ఒక 5 ఎండుమిర్చి, అలాగే ఒక 10 జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ముందే వేస్తే నల్లబడతాయండి, అందుకే నేను తర్వాత వేసాను. ఇష్టం లేని వాళ్ళు జీడిపప్పు వేసుకుపోయినా పర్లేదు. దీనిలో ఒక 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు, ఇంగువను ఒక పావు టీ స్పూన్ వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని కూడా ఈ రైస్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పుని వేసుకోవచ్చండి. అలాగే మనం ముందుగా తయారు చేసుకున్న పొడిని కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ గుడిలో ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు 5వ ప్రసాదంగా మినపగారెలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. మినపగారెలను తయారు చేయడానికి నేను ఇక్కడ మినపగుళ్ళు తీసుకున్నానండి. నేను వచ్చేసి ఇక్కడ 2 కప్పుల వరకు తీసుకున్నాను. మీరు మినపప్పు తీసుకున్నట్లయితే పొట్టుతోన్న పప్పుని దాన్ని కూడా తీసుకోవచ్చు. వీటిని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. 2 సార్లు శుభ్రంగా కడగాలండి. కడిగాక దీనిలోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని కనీసం ఒక 4-5 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. పప్పు ఇలా చక్కగా నానాలండి. నేను ఇక్కడ ఒక 6 అవర్స్ పాటు నానబెట్టాను. ఆ తర్వాత నేను ఇక్కడ గ్రైండర్లో వేసుకుంటున్నాను. ఇలా పప్పు అంతా గ్రైండర్లోకి వేసుకున్నాక దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ని కూడా వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయకూడదండి, కొంచెం వేసుకోవాలి. మనం పిండి కన్సిస్టెన్సీ చూసి యాడ్ చేసుకోవాలి. మీరు మిక్సీలో చేస్తున్నట్లయితే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఇలా ఉన్నాక దీన్ని పక్కన పెట్టుకోవాలి. తీసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సర్ జార్లోకి కొన్ని అల్లం ముక్కలు, 4-5 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పిండిలోకి వేసుకోవాలి. పిండిలోకి వేసుకున్నాక అంతా కూడా బాగా కలిసేలాక ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. మీకు కనుక కొంచెం పల్చగా అయినట్లయితే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కానీ లేదంటే 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ కానీ వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని వాటర్లో వేసి చెక్ చేసుకోవచ్చండి. చూసారు కదా బాగా పైకి తేలుతూ ఉంది. ఇలా ఉంటే పిండి కరెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు చేతికి తడి చేసుకొని ఏదైనా షీట్ కానీ పాల కవర్ కానీ తీసుకొని దానికి కూడా కొంచెం తడి చేసుకొని కొద్దిగా పిండిని తీసుకోవాలి. చేతిలోకి తీసుకొని ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. చేతికి తడి చేయటం వల్ల మనకి చేతికి పిండి అతుక్కోకుండా చక్కగా వస్తాయి. ఇలా చేసుకొని గుండ్రంగా మధ్యలో హోల్ పెట్టుకోవాలి. మీకు పల్చగా కావాలంటే కొంచెం పల్చగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం మందంగా వేసానండి. చక్కగా బాగుంటాయి మందంగా వేస్తే గారెలు. మన హోటల్లో ఉన్నట్లే ఉంటాయి. ఇలా చేతిలోకి తీయగానే మనకి చక్కగా వచ్చేస్తాయండి. ఇలా గారెలన్నీ కూడా నూనెలోకి వేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు వేసుకోవాలి. ఇలా నేను ఇక్కడ ఒక 4 గారెల వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఈ గారెల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి. బాగా ఎర్రగా కాలనివ్వాలి. ఇలా రెండు వైపులా కూడా ఎర్రగా కాలేలాగా కాలనివ్వాలి. చూసారు కదా గారెలు చక్కగా ఎర్రగా అయ్యాయి. ఇలా కొంచెం ఎర్రగా అయ్యాక వీటిని బయటకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తిరిగి మళ్ళీ ప్యాన్లోకి గారెలు వేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా అన్ని గారెలను కూడా తయారు చేసుకోవాలి. గారె చేసేటప్పుడు ప్రతిసారి చేయిని తడి చేసుకుంటే మనకి గారెలు చక్కగా వస్తాయి. ఇలా గారెలన్నీ కూడా వేసేసుకోవాలి. చాలా చక్కగా గుండ్రంగా వస్తాయండి. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఆయిల్ కూడా పెద్దగా పీల్చుకోవండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంట్లో ఏదైనా పండగ కానీ స్పెషల్ వెకేషన్ ఉన్నప్పుడు కానీ గారెల్ని ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా చక్కగా వస్తాయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇక్కడ పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. చూసారు కదా గారె చక్కగా ఉంది, స్పాంజీ లాగా ఉంటాయండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు 6వ ప్రసాదంగా పూర్ణం బూరెలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు మినపగుళ్ళు వేసుకోవాలి. మినపగుళ్ళు వేసుకున్నాక దీనిలోకి 1 కప్పు పావు వరకు బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం అలాగే మినపప్పు నేను కలిపి వేసుకున్నాను. మీరు కావాలంటే విడివిడిగా కూడా వేసుకోవచ్చు. 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని కనీసం ఒక 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీరు విడివిడిగా కూడా నానబెట్టుకోవచ్చు. ఇలా చక్కగా నానాలండి. ఇలా నానాక వీటిని ఒక మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. మీరు గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. బియ్యం మరీ ఎక్కువగా వేయకూడదండి. 1 కప్పుకి కప్పు పావు వేస్తే సరిపోతుంది. ఇక్కడ చూపించిన విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. పిండి వాటర్ ఎక్కువగా వేయకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసి తీసుకోవాలి. దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ యాడ్ చేశాను నేను ఇక్కడ. దీనిలో నేను ఇక్కడ కొద్దిగా బెల్లం వేస్తున్నానండి. మేము బెల్లం వేస్తాము, మీరు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం వేయటం వల్ల లోపల కూడా పైన పూర్ణం కూడా కొద్దిగా తీపిగా చాలా టేస్టీగా ఉంటుంది. పిండి కన్సిస్టెన్సీ ఇక్కడ చూపించిన విధంగా ఉండాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. చక్కగా పూర్ణం కూడా మనకి ఇలా అంటుకుంటుంది. దీనిపైన మూత పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల పూర్ణం పిండిని తయారు చేసుకుందాం. 1 కప్పు మినపప్పుకి 1 కప్పు పచ్చెనపప్పు వేసుకొని శుభ్రంగా కడిగి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. గంట తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నానండి. ఇక్కడ చూసారు కదా పప్పు చక్కగా నానింది. ఇలా నానితే సరిపోతుందండి. దీన్ని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. పప్పు మొత్తం కుక్కర్లోకి వేసుకున్నాక దీనిలోకి 1 కప్పున్నర వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదంటే పప్పు మునిగేంత వరకైనా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి. కుక్కర్కి విజిల్ కూడా పెట్టేసుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. 3 నుంచి 4 విజిల్స్ వచ్చాక పూర్తిగా కుక్కర్ గాలంతా పోయాక మూత తీసుకొని చూసుకోవాలి. పప్పు చూసారు కదా ఇక్కడ చక్కగా ఉడికింది. ఇలా ఉడికితే సరిపోతుందండి. దీనిలో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే దాన్ని ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం ఫిల్టర్ చేసుకున్నాక ఈ పప్పుని ఇక్కడ చూపించిన విధంగా పప్పు గుత్తుతో మెదుపుకోవాలి. కావాలంటే మిక్సీలో కూడా వేసి గ్రైండ్ చేసి తీసుకోవచ్చండి. కానీ ఇక్కడ ఈజీగానే మెత్తగా అయిపోయింది కాబట్టి మనం ఒకసారి మెదుపుకుంటే సరిపోతుంది. దీనిలోకి 1 కప్పు వరకు తురిమిన బెల్లం, అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి అలాగే వేసేసుకొని అన్నీ కూడా బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది బాగా దగ్గర పడేంత వరకు కూడా ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి. ఫైనల్గా కొంచెం దగ్గర పడ్డాక 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకొని ఇలా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. మనకి పప్పు ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా, ఇలా అయితే సరిపోతుందండి. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి.
పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మనం ఉండలుగా చేసుకోవాలి. కొద్ది కొద్దిగా తీసుకొని ఉండలుగా తయారు చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఈ సైజు ఉండల్ని తయారు చేస్తున్నాను. వీటిని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలా ఎన్నైతే అవుతాయో అన్నీ కూడా తయారు చేసుకోవాలండి. నాకైతే ఇక్కడ ఒక 10 ఉండల వరకు అయ్యాయి. ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పిండిలోకి ఒక్క చిటికెడు వరకు బేకింగ్ సోడా వేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేయకూడదు. మీరు గ్రైండర్లో చేస్తున్నట్లయితే అసలు బేకింగ్ సోడా వేయాల్సిన అవసరమే లేదు. కొద్దిగా వేసుకోవాలి, మరీ ఎక్కువగా వేయకూడదు. వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పూర్ణాలు తీసుకొని వీటిలోకి వేసుకోవాలి. వేసుకొని వీటికి పిండి బాగా పట్టించాలి. ఇక్కడ చూపించిన విధంగా పిండి బాగా పట్టించి ఇలా వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఆయిల్ మరీ ఓవర్ హీట్ ఉండకూడదండి, మీడియంగా హీట్ ఉండాలి. ఇలా ఎన్నైతే పడతాయో కళాయికి అన్నీ వేసుకోవాలి. ఇలా డిప్ చేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. వెంటనే కదిపించకుండా కొంచెం ఫ్రై అయ్యాక కదిలించాలి, లేదంటే పూర్ణం మనకి బయటకు వచ్చేస్తుంది. ఇలా రెండు వైపులా కూడా ఎర్రగా కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఎర్రగా కాలనివ్వాలి. ఇక్కడ పూర్ణాలు చక్కగా ఎర్రగా అయిపోయాయి కదా, ఈ టైంలో మనం బయటకు తీసేసుకోవాలి. వీటిని ఇలా తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలాగే మిగతా పూర్ణాలు కూడా తయారు చేసుకోవాలండి. ఇలా ఎన్నైతే అవుతాయో అన్నీ కూడా చేసేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా కాలాక వీటిని కూడా బయటికి తీసేసుకోవాలి. అంతేనండి, పూర్ణాలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇప్పుడు 7వ ప్రసాదంగా చక్కెర పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి ఒక పావు కప్పు వరకు పెసరపప్పుని వేసుకోవాలి. పెసరపప్పు వేసాక దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేగనివ్వాలి. దీన్ని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. అలా అయితేనే చక్కగా ఫ్రై అవుతాయి. చూసారు కదా, చక్కగా వేగాయి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఒక 3/4 కప్పు వరకు బియ్యం వేసుకోవాలి. అలాగే మనం వేయించుకున్న పెసరపప్పును కూడా వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత దీన్ని కుక్కర్లోకి వేసుకోవాలి. మొత్తం మనం 1 కప్పు వరకు తీసుకున్నానండి బియ్యం పెసరపప్పు కలిపి. 1 కప్పుకి 2 కప్పుల నీళ్ళని వేసుకోవాలి. వేసుకున్నాక స్టవ్ మీద పెట్టి దీనిలోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేస్తే పొడి పొడిగా వస్తుందండి రైస్ అనేది. మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. 3 విజిల్స్ వచ్చాక దీనిలోకి కుక్కర్ గాలి మొత్తం బయటికి పోయాక మూత తీసి చూసుకోవాలి. చూసారు కదా, రైస్ చక్కగా పొడి పొడిలాడుతూ ఉడికింది. రైస్ని ఒకసారి చేతితో నలిపి చూస్తే ఇలా మెత్తగా ఉండాలండి. ఇలా ఉడికితే సరిపోతుంది. దీనిలోకి ఒక 1/2 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి. 3/4 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. దీనిలో కొంచెం పంచదార క్వాంటిటీ ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఈ రెండు వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలండి. బెల్లం పంచదార వేసాం కాబట్టి ఇలా పల్చగా అయిపోయింది. మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి ఇలా కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటుతుందండి. ఇలా కొంచెం దగ్గర పడ్డాక దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. నెయ్యి ఎక్కువగానే పడుతుందండి. నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది చక్కెర పొంగల్లో. దీన్ని కొంచెం స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యి వేడయ్యాక ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు ఇవే కాదండి, మీకు నచ్చినన్ని వేసుకోండి. తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇవి లైట్గా వేగాక దీనిలో కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే కొన్ని కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా దోరగా వేగాలి. ఇలా వేగిన తర్వాత వీటిని మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న చక్కెర పొంగల్లోకి కలుపుకోవాలి. వేసుకున్నాక దీనిలోకి కొద్దిగా 2-3 యాలకులను దంచుకొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, చక్కగా దగ్గర పడింది. మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను నేను ఇక్కడ. నెయ్యి వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి అంతా కూడా బాగా కలిసిపోయాక దీనిలోకి ఫైనల్గా ఒక చిటికెడ వరకు పచ్చకర్పూరం వేసుకోవాలి. పచ్చకర్పూరం వేయటం వల్ల మనకి గుళ్ళో పెట్టే చక్కెర పొంగల్ రుచి వస్తుందండి. ఇలా అంతా కూడా బాగా కలుపుకొని దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారాక మనకి పొడి పొడిలాడుతూ ఉంటుందండి చక్కెర పొంగల్ అనేది. ఇక్కడ మీకు చల్లారాక సర్వ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక గిన్నెలోకి పెట్టుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టండి. ఇప్పుడు 8వ ప్రసాదం బెల్లం పరమాన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళిపోయి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి. అందుకని ఈ గ్లాస్ తోటి 3 గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకున్నాను. ఇలా బియ్యం 3 గ్లాసులు వేసుకోవాలి. 3 గ్లాసుల బియ్యానికి నేను ఇక్కడ ఒక 1/2 గ్లాసు వరకు సగ్గు బియ్యాన్ని వేస్తున్నాను.
సగ్గుబియ్యం మీరు ఎక్కువ అనుకుంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు, వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక గుప్పెడు పచ్చెనపప్పు కూడా వేసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడగాలి. చక్క 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత మనం దీనిలోకి కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని మూత పెట్టేసి ఒక 15 నుంచి 20 నిమిషాలు నాననివ్వాలండి. బియ్యం చక్కగా నానితే పాయసం తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని 6 గ్లాసుల వరకు పాలను వేసుకోవాలి. నేను ఇక్కడ బాగా చిక్కటి పాలు, గేదె పాలు తీసుకుంటున్నాను. 6 గ్లాసుల పాలకి ఇక్కడ నేను ఒక 4 to 5 గ్లాసెస్ వరకు వాటర్ని తీసుకోవాలి. చిక్కటి పాలు తీసుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం వాటర్ ఎక్కువగానే వేసాను. మీరు కావాలంటే ప్యాకెట్ మిల్క్ తీసుకుంటున్నట్లయితే తగ్గించి వేసుకోవచ్చు వాటర్. ఇలా పొంగు వచ్చాక మూత తీసి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఇలా బియ్యం మొత్తం వేసుకున్నాక చక్కగా కలుపుతూ బియ్యాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడకనివ్వాలి. మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి. చక్కగా దగ్గర పడేంత వరకు కూడా బాగా ఉడకనివ్వాలి. చక్కగా అన్నం పొలుకు అనేది లేకుండా మెత్తగా ఉడకాలి. మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి పాలని యాడ్ చేసుకోవాలండి, అప్పుడైతేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను వచ్చేసి 3 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను కదా, అందుకని చెప్పి ఒక 6 గ్లాసుల వరకు చిక్కటి పాలు, అలాగే ఒక 5 గ్లాసుల వరకు నీళ్ళని తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే మరొక పక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని జీడిపప్పు అలాగే కిస్మిస్ని వేయించుకోవాలి. ఇవి ఇన్ననేం లేదండి, మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. ఈ జీడిపప్పు అలాగే కిస్మిస్ వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసి ఇక్కడ పాయసం కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీనిలోకి బెల్లాన్ని కరిగించి వేసుకోవాలండి. డైరెక్ట్గా వేస్తే పాలు అనేది ఇరిగిపోతాయి, అలాగే బెల్లంలో కూడా మనకి నలకలు ఉంటాయి. కాబట్టి దీనిలోకి 3 గ్లాసుల వరకు నేను ఇక్కడ తురిమిన బెల్లం వేసుకున్నాను. ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. మీరు కావాలంటే స్వీట్ ఇష్టంగా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొక 1/2 గ్లాస్ వరకు తురిమిన బెల్లం వేసుకోవచ్చు. చక్కగా ఇలా బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది, పాకం ఏం అవసరం లేదు. పూర్తిగా బెల్లం కరిగాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి అన్నం కూడా చక్కగా పొలుకు లేకుండా చక్కగా ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ బెల్లం పాకాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. మనకి బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే బయటకు వచ్చేస్తాయి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల. చక్కగా ఫిల్టర్ చేసుకున్నాక దీనిలోకి 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకొని మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని ఒకసారి చక్కగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కలిసాక దీనిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి వేయడం వల్ల పరమాన్నం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మంచిగా వేసుకున్నాక ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఆఖరి ప్రసాదం 9వ ప్రసాదంగా బెల్లం పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి. బియ్యం తీసుకున్న అదే కప్పుతోటి ఒక 1/2 కప్పు వరకు పెసరపప్పుని తీసుకోవాలి. 1 కప్పున్నర వరకు తీసుకున్నాను మొత్తం. ఆ తర్వాత దీనిలోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. 2 సార్లు బాగా కడిగిన తర్వాత దీనిలోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత దీన్ని కుక్కర్లోకి వేసుకోవాలి. ఇలా కుక్కర్లోకి వేసుకున్నాక కప్పున్నరకి ఒక 6 కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒక 6 కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చాక కుక్కర్ పూర్తిగా గాలంతా పోయాక మూత తీసుకొని ఇలా చూసారు కదా, అన్నం పప్పు చక్కగా ఉడికిపోయింది. ఒకసారి గరిటెతోటి ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి 2 కప్పుల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లాన్ని తురిమి వేసుకోవాలి. 2 కప్పుల బెల్లానికి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. నీళ్ళని వేసుకున్నాక బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. మనకి బెల్లం పూర్తిగా కరిగి ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. చూసారు కదా, బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది. ఇలా మరుగుతూ ఉంటే చాలండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా మెదుపుకున్న అన్నం పప్పులోకి వేసుకోవాలి.
ఇలా గంటెతోటి వడకట్టి వేసుకోండి. మనకి బెల్లంలో రాళ్ళు కానీ ఇసుక కానీ ఉంటే దానిలోకి వచ్చేస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. ఇక్కడ మరీ గట్టిగా ఉంది కాబట్టి నేను ఇక్కడ అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేశాను. వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది ఒక పక్క ఉడుకుతూ ఉన్నప్పుడు మరొక పక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 అరకప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను టోటల్గా 1 అరకప్పు నెయ్యిని యాడ్ చేసుకున్నాను. నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీనిలోకి ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు లైట్గా వేగాక కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి. ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ వేగాయి కదా, ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి వేయటం వల్ల ఈ స్వీట్ పొంగల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా వేసుకోండి. ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ఎండు కొబ్బరిని. మొత్తం ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత వీటిని పొంగల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. స్వీట్ కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు బెల్లాన్ని. ఇక్కడ 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి, చిటికెడు పచ్చకర్పూరం యాడ్ చేస్తున్నానండి. మనకి గుళ్ళో ప్రసాదంలాగా కమ్మగా ఉంటుంది. ఉంటే వేసుకోండి, బాగుంటుంది. లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా 2 వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 1 చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పొంగల్లో కొద్దిగా ఉప్పు వేస్తే మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది, స్వీట్ టేస్ట్ అనేది. చక్కగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, స్వీట్ పొంగల్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేయచ్చు. ఈ ప్రసాదం రెసిపీస్ అన్నీ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. మీకు కనుక ఈ రెసిపీస్ అన్నీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.